హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మీరు చూడండి, ఒక ఇమేజ్తో ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు నాకు ఒక డిఫరెంట్ బ్రష్తో కూడా ట్రై చేస్తున్నాను. ఇది ఒక చాలా రెగ్యులర్గా యూజ్ చేసే బ్రష్ ఇది చాలామంది పెయింటింగ్ కోసం. సో దీంతో మనం ఈరోజు ట్రై చేద్దాం. సో ఆ టెక్స్చర్ ఎలా వస్తుంది, ఫీల్ ఎలా వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. సో ఇనిషియల్గా నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ డ్రా చేసుకుందాం. సో ఇక్కడైతే మనం సింపుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ డ్రా చేసుకున్నాం. సో ఓకే, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, కలర్ డల్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఒక సపరేట్ లేయర్లో పెట్టుకున్నా. సో నెక్స్ట్ మనం పోర్ట్రేట్ మీద స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం చేసేటప్పుడు కంపోజిషన్ చూసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ కంపోజిషన్స్కి మనం ఎలాంటి స్కెచ్ లాంటిది వాడకుండా చూడండి ఎలా చేస్తున్నాను. సో ఇనీషియల్ కంపోజిషన్లో మనం చాలా రఫ్గా, చాలా బేసిక్ ఐడియా, మీరు రిజల్ట్ గురించి ఏమి ఆలోచించకుండా ఓన్లీ ఆ కంపోజిషన్ మీద ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయండి. సో నేను ఇంకేమీ ఆలోచించట్లేదు, ఓన్లీ కంపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎలా చేద్దాము, ఏం చేస్తామని సింపుల్ ప్రాసెస్లో మనం ఆలోచిస్తాం. బేసిక్ కలరింగ్, బేసిక్ కలర్స్, జస్ట్ ఈ కలర్స్ కూడా మనం కంపోజిషన్ కోసం మాత్రమే వాడుతున్నాము. సో బ్రష్ కొత్తగా ఉంది, సో కంట్రోలింగ్ కొంచెం అలవాటు అవ్వాలి మనకి. సో ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము, ఎలా ఏంటి అన్నది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ హ్యాండ్ ఉన్నది నేను సెపరేట్గా ఒక లేయర్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడ మనం ఇది సపరేట్ పార్ట్ లాగా మనం ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా మీరు డిఫరెంట్ యాంగిల్లో వేసేటప్పుడు వాటి యొక్క షేప్స్ని అబ్జర్వ్ చేయండి. హ్యాండ్ కూడా మనం బేసిక్ షాడోస్ ఇవి యాడ్ చేసాం అంతే, బేసిక్ షేప్స్, షాడోస్ మాత్రమే. ఇక్కడ ఎలాంటి మనం రెండరింగ్ యూజ్ చేయలేదు ప్రస్తుతానికి. ఓకే, చూడండి, వీలైనంత త్వరగా మీరు అది ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ హ్యాండ్ని బేస్ చేసుకొని మనం కంపోజిషన్ చేస్తున్నాం. సో హ్యాండ్ని బేస్ చేసుకుని మనం ఆ హ్యాండ్ షాడో దాన్ని బేస్ చేసుకుని మిగిలిన పార్ట్ అంతా మనం కంపోజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయండి. ఇలా చేసేటప్పుడు మీకు మల్టిపుల్ కలర్స్, వాటిలో డార్క్స్, లైట్స్ని యాడ్ చేసుకుంటా ఒక మంచి లుక్, మంచి ఫీల్ మనకి ఇక్కడ మీకు నచ్చినంత ఫ్రీడమ్ ఉంటుంది మీరు చేసేటప్పుడు, అంటే కలర్స్ ఫ్రీడమ్ కానీ. ఓకే, సో ఆల్వేస్ యూజ్ గుడ్ లుకింగ్ కలర్స్ అండి, లైక్ బ్రైట్ కలర్స్. వీటిలో మీకు నచ్చినవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కలర్స్లోనే మనం టోన్స్ మార్చుకుంటూ ఇలా చేస్తాం. కానీ బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఫాలో ద లైట్స్ అండ్ షాడోస్.
సో ఇక్కడ మన హ్యాండ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కంపోజిషన్ అన్నది చేస్తున్నాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. హెయిర్ కానీ నేను వాటిని బ్యాక్గ్రౌండ్లో ఎలా డ్రా చేస్తున్నాను. బ్రష్ చాలా కంట్రోల్గా చేయాలి. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ కంపోజిషన్ ఎలా చేస్తున్నామంటే మనం ఈ ప్లేస్లో ఉన్న షేప్స్ని మనం ఎగ్జాక్ట్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఎందుకంటే మనం ఆల్రెడీ హ్యాండ్ని బేస్ చేసుకొని మనం కంపోజ్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ ప్లేస్లో నేను అక్కడ షేప్ ఉంది కదా, ఈ లైట్ పార్ట్ని మనం ఎలా చేస్తున్నాం అన్నది చూస్తున్నాం. సో అది మీరు చాలా ఓకే. ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవాలి ఈ షేప్. నెక్స్ట్ ఫేస్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ లైట్ షేప్ అండ్ డార్క్ షేప్. సో లైట్ షేప్ పర్సెంటేజ్ ఒక 60%, దానికన్నా తక్కువలో డార్క్ షేప్ ఉంది. సో డార్క్ షేప్ని మనం తగ్గించుకుంటున్నాం. ఓకే, ఈ పర్సెంటేజ్ తగ్గించుకొని ఫేస్ మీదకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం కరెక్ట్ కాకుండా పైనకి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ కంపోజిషన్ రాంగ్ అయిపోతుంది. సో నేను పార్ట్ బై పార్ట్ ఎలా మనం కంపోజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో కంపోజ్ చేసేటప్పుడు మనం బిగ్ షేప్స్ మాత్రమే చేస్తున్నాం. అంటే లైక్ ఐజ్, నోజ్, లిప్స్ ఇలా కాదు. మన ఫేస్ మొత్తాన్ని, హెడ్ మొత్తాన్ని నేను ఒక షేప్ లాగా ట్రీట్ చేసుకొని చేస్తున్నాను ఇక్కడ. ఓకే, చూడండి, ఈ మేజర్ షేప్స్ని మళ్ళీ మనం ఎలా కట్ చేసుకుంటున్నాం. సో మాన్యువల్గా మనం ప్యారల్గా మనం కలర్స్ని కూడా మనం మ్యాచ్ చేస్తున్నాం. సో పర్ఫెక్ట్ కలర్స్ చేయకపోయినా రిలేటెడ్ కలర్స్ని యూజ్ చేయండి. చూడండి, ఇక్కడ కంపేర్ చేసుకోండి ఇమేజ్తో. ఇంకెక్కడైనా డౌట్స్ ఉంటే మీరు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లైట్స్ అండ్ షాడోస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హెయిర్కి బ్యాక్ సైడ్ నుంచి మనం ఒక లైటింగ్ లాగిస్తున్నాం. దట్టు హెయిర్ ఒరిజినల్ కలర్ విత్ లైట్ మనకి చూడండి ఎలా వస్తుందో. ఆ షేప్స్ని నేను ఇక్కడ చేస్తున్నాను. హెయిర్ డ్రా చేసేటప్పుడు మీకు ఫుల్గా డీటెయిల్స్ ఇవ్వాల్సిన లేదు. ఇంకా పైన ఒక డిఫరెంట్ లైటింగ్ ఉంది. సో ఓవరాల్ కంపోజిషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మనం మేజర్ పార్ట్ అంతా కంప్లీట్ చేసేసాము. సో ఇంకా ఏమైనా చిన్న మిస్టేక్ ఉంటే మీరు ఇక్కడే సెట్ చేసుకోండి. మనకి హెయిర్లో ఇక్కడ ఒక డబ్బింగ్ హెడ్సెట్ కూడా ఉంది ఇక్కడ చూడండి. సో హెయిర్లో చాలా వరకు అది ఇంక్లూడ్ అయిపోయింది. బట్ మీరు డ్రా చేసేటప్పుడు మాత్రం దాన్ని సపరేట్గా ట్రీట్ చేయాలి కదా. సో డిఫరెన్స్ కోసం నేను చూడండి హెయిర్కి ఒక సపరేట్ కలర్ ఇచ్చాను,
దానికి ఒక కలర్ ఇచ్చాను, మెటల్ ప్లాస్టిక్ రిలేటెడ్ కలర్. సో మనం ఇనీషియల్గా డ్రా చేసేటప్పుడు బ్రష్ సైజ్ పెద్దగా తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడు నేను షేప్స్ డిఫైన్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నేను లైట్గా డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను. సో సేమ్ బ్రష్ని మనం సైజ్ తగ్గించుకొని వర్క్ చేస్తున్నాం చూడండి. ఓకే, సో మీరు ఏ బ్రష్ యూజ్ చేసినా మీరు అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సింగిల్ బ్రష్తో చేయటం వల్ల ఏంటంటే మనకి ఒకే ఫీల్ వస్తుంది ఇమేజ్ మొత్తం కూడా. సో కొన్నిసార్లు మనం హెయిర్కి డిఫరెంట్గా, క్లాత్స్కి డిఫరెంట్గా, బ్యాక్గ్రౌండ్స్కి డిఫరెంట్గా కూడా వాడచ్చు, అది కంప్లీట్లీ అవ్వచ్చు. ఓకే, సో వాల్యూమ్స్ డిఫైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో మనం ఇలా వాల్యూమ్స్ డిఫైన్ చేసేటప్పుడు కొంచెం పెద్ద షేప్స్ తీసుకొని ఓవరాల్ వాల్యూమ్ డిఫైన్ చేయాలి మనం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాండ్ మీద డ్రా చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఫామ్ షాడోస్ని ఎలా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఈ ఫామ్ షాడోస్ ఎలా వాల్యూమ్ని డిఫైన్ చేస్తాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హ్యాండ్ రెండరింగ్ చాలా సింపుల్గా మనం చేయగలిగాం. ఎక్కువ హైలైట్స్ ఏమి యూజ్ చేయకుండా రెండరింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెయిల్స్, 2 నెయిల్స్ విజిబుల్ ఉన్నాయి, బట్ వాటిని కూడా మీరు చూడాలండి. సో ఇక్కడ మనం తీసుకున్న బ్రష్ చాలా టఫ్ బ్రష్. సో ఎడ్జింగ్ అన్నది, బ్లెండింగ్ అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి మీరు ఏదైనా బ్రష్ని కంట్రోల్లోకి తీసుకుంటే ఇది మీకు ఈజీ అయిపోతుంది బై ప్రాక్టీస్. దీని పైన లేయర్లో మనం ఇప్పుడు ఆల్రెడీ హ్యాండ్ అండ్ బాడీ సపరేట్ లేయర్స్ ఉన్నాయి. సో ఈ హ్యాండ్ మీద కూడా హెయిర్స్ వస్తున్నాయి మనకి. సో వీటిని నేను సపరేట్ లేయర్లో వేస్తున్నాను. వాటి షాడోస్ అవి కొంచెం మిక్స్డ్ లా ఉండాలి కాబట్టి. ఓకే, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తామండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫేస్ మీద ఫేస్ డీటెయిల్స్ యాడ్ చేద్దాం నెక్స్ట్. ఓకే,
సో ఫేస్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు న్యూ లేయర్ తీసుకున్నాను, ఎందుకంటే ఫేస్లో మనకి షేప్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా స్మాల్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏం చేద్దాం, సపరేట్ లేయర్ తీసుకుందాం. ఓకే, ఆ లేయర్లో ఏం చేద్దామో చూద్దాం. దానికన్నా ముందు నేను ఏం చేస్తున్నా అంటే మరొకసారి ఫేస్ యొక్క షేప్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నా ఓవరాల్లో. సో ఎక్కడ మీకు లైటింగ్ యాడ్ అవుతుంది, ఎక్కడ మీకు షాడోస్ యాడ్ అవుతుంది చూడండి ఈజీగా. సో ఇక్కడ మనం ఫేస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫేస్ కంపోజిషన్ ఆల్మోస్ట్ మనం బాగానే చేసాం. సో దానిలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే అవసరం ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే, సో ఫేస్ ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు నేను పైనుంచి స్టార్ట్ చేయకుండా ఇలా స్టార్ట్ చేయకుండా నోట్స్ నుంచి, సో నేనేం చేస్తా అంటే, సో ఆల్రెడీ మనకి మేజర్ పార్ట్ అంతా బాటమ్ పార్ట్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే కింద నుంచి లైక్ లిప్స్ సైడ్, చిన్న లిప్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఈజీ అడ్జస్ట్మెంట్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఈ కంపోజిషన్ అంతా మనకి కరెక్ట్ కాబట్టి సో నెక్స్ట్ కంపోజిషన్ మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి నేను ఎలా చేస్తున్నాను. సో లిప్స్ యొక్క షేప్స్ని మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. స్మైల్, స్మైల్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి మీరు వెళ్ళేటప్పుడు సో ఇక్కడ ఈ కంపోజిషన్ కరెక్టా కాదా అన్నది మీరు ఇంకోసారి చెక్ చేసుకోవాలి. ఓకే, చూడండి డీటెయిల్స్ ఎలా నేను షార్ప్ చేస్తున్నాను ఎడ్జెస్గా. సో ఒకసారి షేప్స్ డిఫైన్ చేశాక వాటి కలర్ని డిఫైన్ చేస్తుంది. సో మనం ఇక్కడ సో మేజర్ లిప్స్ పార్ట్, చిన్ పార్ట్ రెండరింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. సో అందుకని మనం నెక్స్ట్ నోస్ పార్ట్కి వెళ్తున్నాం. సో మీకు ఆ ఫీల్, రెండరింగ్ ఫీల్ వచ్చేదాకా కూడా మీరు రెండరింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మేజర్ ఫేస్ పార్ట్ కాబట్టి మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం నోస్ పార్ట్కి వెళ్ళిపోతాం. ఓకే, ఐస్ పార్ట్కి ఏమి. సో ఐస్ని నేను సెపరేట్ లేయర్లో తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఐస్ యొక్క షేప్ని మనం డిఫైన్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, షేప్ అంటే ఇంకేం కాదండి, మనం ఒక
ఇప్పుడు ఐస్ డ్రా చేస్తున్నాం కదా, సో ఈ ఆ ఐస్ పార్ట్కి మనం ఎంత స్పేస్ అయితే మనం అలొకేట్ చేస్తున్నామో ఆ స్పేస్ని మనం సరిగ్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఆ ప్లేస్లో విత్ ఇన్ దట్ ప్లేస్ మనం ఐ యొక్క పార్ట్ని మనం ఫినిష్ చేస్తాం అన్నమాట. సో దాన్నే మనం కంపోజిషన్ అంటాం. ఓకే, సో ఐకి ఇక్కడ మనం ఎంత ప్లేస్ మనం ఇద్దాం అనుకుంటున్నాం అన్నది అక్కడ మేజర్గా మనం చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఐస్ యొక్క పార్ట్ చేస్తున్నప్పుడు దాని కంపారిజన్ నాది హెయిర్తో ఉండదు, ఎందుకంటే నేను నోస్తో కంపేర్ చేస్తాను. ఎందుకంటే నోస్ ఈ స్టేబుల్ కాబట్టి, సో దాంతో మనం కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి. సో అలాగే ఇటుపక్క ఆయన కూడా డిఫైన్ చేసుకుందాం. స్టిల్ నేను ఐస్కి ఇంకో లేయర్లో తీసుకున్నా. ఓకే, సో బ్రష్ సైజ్ చిన్న చేసుకొని నేను ఐని డిఫైన్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా సో ఫైనల్గా ఇమేజ్ని ఇలా సైడ్ బై సైడ్ పెట్టుకొని కంపేర్ చేసుకోండి. సో ఎక్కడైనా ప్రపోర్షన్స్ కానీ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఓకే, సో డ్రెస్ మీద టెక్స్చర్ ఒకటి బాకీ ఉంది. సో టెక్స్చర్ని మనం కూడా వేద్దాం. ఓకే, సో ఇప్పుడు చిన్న చిన్న డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను. మెయిన్ మనకి ఓవరాల్ కంపోజిషన్, ఓవరాల్ వాల్యూమ్స్ చెక్ చేయండి. సో అవే చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మనం థిక్ కానీ థిన్ కానీ ఇలా అవ్వకుండా సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ మనకి హైలైట్స్ అవసరమో అక్కడ మాత్రమే మనం ఇస్తున్న హైలైట్స్ చూడండి. ఎక్కడ మనకి డీటెయిల్స్ అవసరమో అక్కడ మాత్రమే. సో ఇప్పుడు నేను ఆ కేబుల్ని డ్రా చేస్తున్నా. ఆ హెడ్సెట్ ఉంది కదా, హెడ్సెట్ యొక్క కేబుల్ని. ఓకే, సో దానికి మనం సపరేట్ లేయర్ తీసుకున్నాం. లేయర్ తీసుకుని దాన్ని మనం డ్రా చేస్తాం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ప్రాసెస్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.